నమస్తే, నేను బాపయ్య. భారత్ టీవీకి స్వాగతం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు. అందుకు కారణం గత కొన్ని నెలలుగా ఆవిడ సొంత పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ పైనే తిరుగుబావుట ఎగురవేయటం. పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, కేసీఆర్కి దగ్గరగా ఉండే నేతలు, కేసీఆర్కి బాగా కావలసిన నేతలే ఆవిడని ఇబ్బంది పెడుతున్నారని, ఊపిరాడకుండా చేస్తున్నారని ఆవిడ గతంలో చేసిన వ్యాఖ్యలు అవైతే కాస్త చిన్నవే అని చెప్పుకోవచ్చు. అంటే పార్టీకి వ్యతిరేకంగా చేసినవే, కానీ తారా స్థాయికి అయితే వెళ్ళలేదు. కానీ అసెంబ్లీలో ఆదివారం నాడు కాళేశ్వరం మీద పెట్టిన చర్చ సందర్భంగా ఏదైతే కాళేశ్వరం కేసు ఉందో దానిని సిబిఐకి అప్పగించడానికి తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. పైగా దానికి కారణం బీఆర్ఎస్ పార్టీలోని సొంత నేతలే అని కూడా, అంటే ఒక బాంబు పేల్చినట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల నేపథ్యం ఇప్పుడు కవితను బీఆర్ఎస్ లో నుంచి బయటకు శాశ్వతంగా పంపించే వరకు తీసుకొచ్చిందా అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ రాజకీయాలు. ఎందుకని అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కీలకంగా ఉంటారో, కేసీఆర్కి చాలా దగ్గరగా ఉంటారో ఆ ఇద్దరు నేతల మీదే కవిత సంచలనమైన ఆరోపణలు చేయటం జరిగింది. వారిద్దరూ సంతోష్ రావు ఒకరైతే, హరీష్ రావు మరొకరు. కేసీఆర్ ఆరోగ్య విషయాలని చాలా దగ్గరగా ఉండి చూసుకుంటూ ఆయన ఏ టైంకి మందులు వేసుకోవాలి, ఏ టైంకి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా, అంటే రాజకీయాలు రాజకీయాలే, దాన్ని అలాగే దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండే సంతోష్ రావు, అలాగే కేసీఆర్ తన క్యాబినెట్లో కీలకమైన పదవులు ఇస్తూ తన రాజకీయం అంటే తన రాజకీయ అడుగులని కూడా తనతో పాటు వేయించిన హరీష్ రావు, అంటే కేసీఆర్ తనని వేలు పట్టుకుని నడిపించారు అని హరీష్ రావు అనేక సందర్భాల్లో చెప్పారు. రాజకీయ అడుగులు వేయించారు నన్ను అని చెప్పేసి హరీష్ రావు చెప్పారు. సో ఇలాంటి ఇద్దరు కీలక నేతల పైన కవిత సంచలనమైన ఆరోపణలు చేయటం ఏదైతే ఉందో, ఈ నేపథ్యంలోనే కవితకి ఇక బీఆర్ఎస్ లో స్థానం లేదు అని చెప్పేలాగా నిర్ణయాలు ఉండబోతున్నట్టుగా ఫామ్ హౌస్ నుంచి కొన్ని లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో నిన్న కేసీఆర్ కూడా కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో కావచ్చు, లేకపోతే ఈ కేసుని, కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగించే నిర్ణయం ప్రభుత్వం తీసుకునే విషయంలో కావచ్చు, అత్యవసరంగా కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలతోటి సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కవిత ప్రస్తావన కూడా వచ్చినట్టు, పార్టీలోని కీలక నేతల్ని ఇబ్బందులకు గురి చేసేలా కవిత వ్యాఖ్యలు ఉండటం పైన వారు సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో రాబోయే 2-3 రోజుల్లో కవిత మీద సస్పెన్షన్ వేటు పడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తనను గనక సస్పెండ్ చేస్తే కొత్త పార్టీ పెట్టుకోవాలి, తప్పదు. సో కాబట్టి అంటే దానికి కూడా కవిత సిద్ధంగానే ఉన్నారని, ఇప్పటికే పార్టీ పేరు ఖరారైంది, రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అంటే కేసీఆర్ గురించి ఎవరికైనా తెలుసు అంటే, బాగా తెలుసు అంటే అది కన్నబిడ్డలకే తెలుసు. ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు, వాళ్ళ ఇన్స్పిరేషన్ కూడా కేసీఆరే కాబట్టి వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో అని చెప్పుకోవచ్చు. అంతే. ఇక్కడ ఒక విషయం కూడా గమనించాలి, కేసీఆర్కి కోపం వస్తే ఎలాంటి దగ్గరి వారినైనా పార్టీలో నుంచి దూరంగా పంపించే అలవాటు ఆయనకుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ విజయశాంతి. నాకు దేవుడిచ్చిన చెల్లెలు అని చెప్పిన కేసీఆర్ ఆమెను పార్టీలోకి చేర్చుకున్నారు. తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయించుకున్నారు. ఆ తర్వాత విభేదాలు రావటంతో ఆ దేవుడిచ్చిన చెల్లిని చాలా దూరంగా పంపించేశారు. అంటే పిలుపుకి కూడా అందనంత దూరంగా పంపించేశారు. సో ఇప్పుడు కన్నబిడ్డకైనా అదే గతి పట్టొచ్చు అనే వ్యాఖ్యలు బాహాటంగా వినిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ కవితని ఖచ్చితంగా పార్టీలో నుంచి పంపించేస్తారు, ఇది జరిగి తీరుతుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే కవితకి మరి వేరుకుంపటి పెట్టుకునే అవకాశం తప్పదు, అనే అవసరం తప్పదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో మరి కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు కవిత విషయంలో అనేది కూడా వెలువడాలి. అయితే ఒక్కసారి మనం గమనించినట్లయితే నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు ఎలాంటివి అనేది గమనించినట్లయితే, ఈ వయసులో కేసీఆర్ సిబిఐ ఎంక్వైరీకి హాజరయ్యేలాగా పరిస్థితులు వచ్చాయి అంటే
అంటే ఈ కేసు కాళేశ్వరం కేసు సిబిఐకి వెళ్ళాలి, వెళితే ఖచ్చితంగా విచారణకు పిలుస్తారు. విచారణకి ఈ వయసులో కేసీఆర్ ఇంత పెద్ద ఆయన్ని పంపించాలి అని అంటే అది ఎంత అవమానం. ఈ అవమానాలన్నీ రావడానికి కారణం ఎవరు? కేసీఆర్ చుట్టూ ఉండే ఆ ఇద్దరు వ్యక్తులు కాదా, సంతోష్ రావు అండ్ హరీష్ రావు కాదా అని చెప్పేసి ఆవిడ వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుకి అలాగే సంతోష్ రావుకి ఉన్న ధనదాహం వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కేసీఆర్కి అని ఆవిడ వ్యాఖ్యానించారు. కొంచెం ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అలాగే కేసీఆర్కి అవినీతి మరకలు వీళ్ల వల్లనే అంటాయి అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. మరో కామెంట్ ఏం చేశారంటే, అసలు కేసీఆర్ 2వ టర్మ్లో హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వటంలో లేట్ చేసింది కూడా కారణం ఇదే అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం గమనించినట్లయితే పార్టీ నుంచి వేరుపడి బయటకు వచ్చి వేరు కుంపట్లు పెట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళంతా సక్సెస్ అయ్యారా లేదా అనేది గనక చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయింది మాత్రం తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే 1995లో ఎన్టీఆర్ పార్టీ నుంచి దిగిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ టైంలో పార్టీ నుంచి బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టారు లక్ష్మీ పార్వతి. అలాగే ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కూడా సొంత పార్టీ పెట్టుకున్నారు 1999కి. ఆయన కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాత చూస్తే ఇక్కడ మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి అక్కడి నుంచి ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేసి పార్టీ పెట్టారు, తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. ఆవిడ కూడా ఎక్కడ సక్సెస్ కాలేకపోయారు. అంటే ఆవిడ కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేసి ఆవిడ ఎన్నికల నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇక్కడ తెలంగాణలో ఎన్నికల తర్వాత ఏపీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. సో ఇవన్నీ చూస్తుంటే గనక ఇక్కడ మనం గమనించేది తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ నుంచి సొంత కుటుంబ సభ్యులు అంటే వేరే అంటే కుటుంబ సభ్యులు కాకుండా ఇతర నాయకులు, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ విధానాల నుంచి వ్యతిరేకించి ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఒక 10 yearsకి ఆయన సక్సెస్ అయ్యారు, సీఎం కూడా అయ్యారు 2014లో. సో మనం ఇక్కడ గనక చూసుకుంటే అంటే 14 yearsకి సక్సెస్ అయ్యి ఉండొచ్చు. 2001లోనో లేకపోతే 2000 సంవత్సరంలో ఆయన పార్టీ పెట్టారు. సో అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే 2014లో ఆయన సీఎం అయ్యారు. ఇక్కడ మనం గమనించినట్లయితే సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పార్టీని విభేదించి సొంత పార్టీలో నుంచి బయటకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళ మాత్రం ఇక్కడ జీరో అని చెప్పొచ్చు. సో మరి కవిత ఒకవేళ సొంత పార్టీ పెడితే కుటుంబాన్ని వ్యతిరేకించి సొంత పార్టీ పెట్టుకుంటే ఆ కుటుంబంలో నుంచి కానీ లేకపోతే ఆ పార్టీలో నుంచి కానీ కవితకి మద్దతు ఎంత మేర వస్తుంది, అలాగే ఈ పార్టీలో నుంచి కవిత పెట్టబోయే పార్టీలోకి అసలు ఒక్కరన్నా వచ్చి జాయిన్ అవుతారా, మొత్తం కొత్త వాళ్ళనే తీసుకునే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే కవిత కొన్నాళ్ల క్రితం ఏదైతే కాళేశ్వరం విషయంలో కేసీఆర్కి నోటీసులు వచ్చాయో, విచారణకి రమ్మని పీసీ ఘోష్ కమిషన్ విచారణకి రమ్మని నోటీసులు వచ్చాయో ఆ టైంలో కవిత ధర్నా చౌక్ వద్ద నిరసన చేపడితే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర సమితి నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి కూర్చొని మద్దతు తెలపలేదు. అంతా కవితకి సంబంధించిన వారు, కవిత అనునాయులు, కవిత ఫాలోవర్స్ వీళ్ళు మాత్రమే వచ్చి ఆవిడతో కూర్చున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా రాలేదు. అంటే అది కవిత ఏ వ్యవహారం మీద చేశారు అనేది గమనించి అంటే మద్దతుగా కవితకి మద్దతు తెలపక్కర్లేదు, ఇక్కడ కేసీఆర్కి మద్దతుగా వచ్చైనా ఒక్కరు కూడా కూర్చోలేదు. అంటే ఈ క్రెడిట్ మొత్తం ఒకవేళ కవితతో పాటు ధర్నా చేస్తే ఆ క్రెడిట్ మొత్తం కవితకే చేరుతుందని వాళ్ళ అనుమానం అయి ఉండొచ్చు. అందుకే సొంత కుటుంబంకి చెందిన పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, కవిత సొంత కుటుంబానికి చెందిన పార్టీ, ఆ పార్టీ నుంచి కవితకి మద్దతుగా ఒక్కరు కూడా రాలేదు. ఇక్కడ మనం గమనిస్తే మరి భవిష్యత్తులో ఎంతమంది కవిత పెట్టబోయే కొత్త పార్టీకి అంటే ఒకవేళ కవిత కొత్త పార్టీ పెట్టేశారే అనుకుందాం, ఆ పార్టీలోకి ఎంతమంది బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరుతారు, కేసీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది వచ్చి చేరుతారు, కవితకి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతమంది నిలబడతారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారుతుంది. సో భవిష్యత్తులో కవిత పార్టీ పెట్టబోతున్నారా, అసలు పెడితే సక్సెస్ అవుతారా లేదా అనే విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.